బెల్ట్ షాపుల రద్దు ఇది కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత అటు తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే దీనికి కారణం ఏంటంటే 10 రోజుల్లోపు కనుక బెల్ట్ షాపుల రద్దు చేయకపోతే దాని మీద నేనే వెళ్ళి పగలగొడతానని రోజా ప్రకటించడం, ఆ తర్వాత కేబినెట్లో అదే సాయంత్రానికి నిర్ణయం తీసుకోవడంతో ఇదిగో మా పోరాట ఫలితమే అనేసి ఒక పక్కన వైసీపీ చెప్తోంది, ఇంకొక పక్కన ఆల్రెడీ మేము నిర్ణయం తీసుకున్నామని తెలుగుదేశం చెప్తోంది. కాకపోతే అసలు నిజాన్ని ఇద్దరూ కూడా సైలెంట్ చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1100 అనేటువంటి ఒక నెంబర్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ నెంబర్కి ఫోన్ చేసి మహిళలు తమ సమస్యలు చెప్పుకోవచ్చు, ఆ సమస్యల పరిష్కారానికి సత్వరం స్పందిస్తామన్నటువంటి సందేశాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చారు. గతంలోకి మళ్ళీ ఫీడ్బ్యాక్ ప్రజల నుండి తీసుకోవడం మా ఉద్దేశం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట. దీంతో ఈ ఫోన్లకి ఏం కాల్స్ వస్తున్నాయంటే దాదాపుగా 100కి 60% కాల్స్ తమ ప్రాంతంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు, తమ ప్రాంతంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి సమస్యలే. ఈ మద్యం దుకాణాల వలన తమ రోడ్డు మీదకి వెళ్ళలేకపోతున్నామని, తమ పిల్లల్ని బయటికి పంపించలేకపోతున్నామని, మగపిల్లలు అయితే అక్కడికి వెళ్ళి ఎక్కడ అలవాటు పడతారో అని భయపడుతున్నాం, ఆడపిల్లలైతే ఆ తాగుబోతులు మధ్యలో నుంచి పంపించలేకపోతున్నాం, వాళ్ళు తాగి రోడ్ల మీద తందనాలు ఆడుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయా మహిళలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాల్లో అయితే బెల్ట్ షాపుల పేరుతో ఆల్రెడీ మెయిన్ రోడ్ల మీద ఉండేటువంటి షాపులు కాకుండా ఆ షాపులకు అనుబంధంగా ఇళ్ల మధ్యలోకి చేరినటువంటి షాపులు కావచ్చు, రెండో పక్కన వ్యాపార సంస్థల మధ్యలో గుళ్ళ పక్కన వచ్చి చేరినటువంటి బెల్ట్ షాపులు ఇళ్లల్లోనే కనబడేటువంటి విధంగా పెట్టుకుంటూ క్రమంగా అక్కడ తాగడానికి తగినటువంటి ఏర్పాట్లు, దానికి తగినటువంటి ఆహారపు ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో ఆ ప్రాంతానికి వచ్చినటువంటి తాగుబోతులు తాగి రోడ్డు మీద పడిపోతూ ఆ వెళ్తున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని కూడా మహిళలు ఎక్కడికక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినటువంటి సమయంలో దాదాపుగా 630 బెల్ట్ షాపుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రద్దుకి ముందే ఆపగలిగింది. అంటే వాళ్ళ మీద కేసులు పెట్టింది, వాటి మీద చర్య తీసుకుంది. వాస్తవానికి అయితే బెల్ట్ షాపులు అనే దానికి చట్ట ప్రకారం యాక్సెప్టబిలిటీనే లేదు. అసలు బెల్ట్ షాప్ అనేటువంటిదే ఒక అక్రమ దుకాణం. ఒక షాపుకి లైసెన్స్ ఉంటుంది, ఆ షాపు కూడా ఆ లైసెన్స్ను చూపెట్టుకుంటూ వ్యాపారం చేయాలి. బెల్ట్ షాప్ అంటేనే అక్రమంగా ఇంట్లో స్టాక్ పెట్టుకుని అమ్ముకోవడం. అట్లాంటి దాని మీద చర్య తీసుకోవడానికి ఏ చట్టం అక్కర్లేదు, ఏ కేబినెట్ నిర్ణయం అక్కర్లేదు. కాకపోతే కేబినెట్లో కూర్చుని ఈ రోజున అధికారులకు చెప్పారు, మేము కూడా కమిట్ అయ్యాము ఇక నుండి పోనీయండి. ఇంతకుముందు అయితే అమ్మి పెట్టండి అని చెప్పారు, ఇప్పుడు బెల్ట్ షాపుల పేరుతో అమ్మొద్దులే అని చెప్పారు. అంతవరకు మాత్రమే. ఇక్కడ బెల్ట్ షాపులతో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులని మహిళలు 1100కి తీసుకొచ్చినటువంటి తర్వాత మొదట 630 బెల్ట్ షాపుల్ని తొలగించడంతో పాటుగా దాదాపుగా 195 వరకు మద్యం దుకాణాలు కూడా జనావాసాల మధ్యలోకి, ఏదైతే ఈ కొత్త చట్టం జాతీయ రహదారుల మీద లేకపోతే రాష్ట్ర రహదారులకి 200 మీటర్లు, జాతీయ రహదారులకు 500 మీటర్లు లోపలకు ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆ దుకాణాలు కూడా ఇళ్ల మధ్యలోకి, గుళ్ళ మధ్యలోకి వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మహిళలు పోరాటం ప్రారంభించారు. ఆ విషయాలు కూడా ప్రభుత్వ నోటీసులోకి రావడంతో అయ్యొక 195 వరకు షిఫ్టింగ్ని ఆపేసి వెనక్కి పంపించాల్సిందే అనేటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఓవరాల్గా అయితే 1100 అనేటువంటి ఆ నెంబర్ వలన ఈ రోజున మహిళలు తమకి తాముగా నేరుగా ప్రభుత్వానికి చెప్పడం సాధ్యమైంది. ప్రభుత్వం కూడా దాన్ని ఇనిషియేటివ్ తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది ఏ ప్రతిపక్షమో మాట్లాడితే వాళ్ళ మీద బుర్ర చల్లేసి లేదా వాళ్ళు కావాలని అంటున్నారని చెప్తుంది. కానీ ఈ రోజున మహిళలు నేరుగా చేస్తున్నారన్నటువంటి కంప్లైంట్ ఇది విషయం అర్థమైన తర్వాతనే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఓవరాల్గా ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ పబ్లిక్కి మాత్రం ఒక మంచి జరిగే పరిణామానికి బీజం పడింది. దానికి సంతోషించవచ్చు. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.